ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము అనుభవించి ఈ కామము ఒక కామమా అని సుఖముల యందు వైరాగ్యమును పొందగలిగినటువంటి పరిణతి వ్యక్తులకు లేకుండా చేస్తాను. సుఖముల యందు విశేషమైనటువంటి అనురక్తి కల్పిస్తాను, భోగానురక్తి కల్పిస్తాను. ఈ రెండిటి చేత ధర్మము లుప్తం చేస్తానన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయం గమనించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన దశావతారాలు స్వీకరించాలి. అందులో కల్కి అవతారం ఇంకా రాలేదు. మిగిలిన 9 అవతారాలు వచ్చాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని.